అగ్ర కథానాయిక సమంత వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో ఇవాళ తెల్లవారుజామున సమంత 7 అడుగులు నడిచారు. కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో వీరి పెళ్లి జరిగింది. పెళ్లిలో సమంత ఎర్ర చీరతో మెరిసిపోయింది. సోషల్ మీడియా వేదికగా పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించింది శామ్. అగ్ర కథానాయిక సమంత వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. దీనికి సంబంధించి అధికారికంగా సోషల్ మీడియా వేదికగా సమంత అనౌన్స్ చేసింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ప్రముఖ సినీ నటి సమంత పెళ్లి గురించి గత కొన్ని రోజుల నుంచి ఈ రోజు చెక్ పెట్టడం జరిగింది. నిన్నటి నుంచి కూడా సమంత ఈ రోజు రాజమండ్రి నుండి పెళ్లి చేసుకుంటుంది అనే ఒక న్యూస్ ఏదైతే ఉందో దానికి ఒక అఫీషియల్ గా ఒక క్లారిటీ ఈ రోజు ఉదయం తెల్లవారుజామున కోయంబత్తూరులో ఈషా ఫౌండేషన్ లో సమంత రాజనండి ఇద్దరు కలిసి మ్యారేజ్ చేసుకున్నట్టుగా దీనికి సంబంధించినటువంటి ఒక 5 ఫొటోస్ మొత్తం ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం తోటి ఈ వివాదం సమంత పెళ్లి గురించి క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా సమంత సింగిల్ గా ఉంటుంది అనుకున్న ఈ సందర్భంలో ఇప్పుడు సమంత మ్యారేజ్ చేసుకుని తన అభిమానులకు మాత్రం ఒక గుడ్ న్యూస్ షేర్ చేసిందని కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం సమంత తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసినటువంటి ఫొటోస్ చూసినటువంటి అభిమానులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సమంత మ్యారేజ్ చేసుకోవడం తోటి మ్యారేజ్ లైఫ్ తో పాటు మరొక వైపు సినిమాలు కూడా కంటిన్యూ చేయాలని ప్రస్తుతం ఆమె చేస్తున్నటువంటి మా ఇంటి బంగారంతో పాటు మరొక మూవీ కూడా బాలీవుడ్ లో వెబ్ సిరీస్ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇటు సమంత త్వరగా మళ్ళీ మా ఇంటి బంగారం సినిమా కూడా చేసేసామా ఆన్ స్క్రీన్ మీద మళ్ళీ ప్రేక్షకులను ఆలపించాలని కూడా ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. ఇక సమంత ఫొటోస్ చూసినటువంటి ఫ్యాన్స్ మాత్రము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. సమంత ఒక ఇంటిది అవటం తోటి ఆ ఫ్యాన్స్ కూడా, ఎందుకంటే గతంలో చాలా సందర్భాల్లో కూడా సమంత ఫ్యాన్స్ తో కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది, కానీ మ్యారేజ్ కి సంబంధించి ఎప్పుడు కూడా తను ఓపెన్ అవ్వలేదు. కానీ చేసుకున్నటువంటి ఫొటోస్ కూడా మొత్తం కూడా ఇలా సోషల్ మీడియాలో పెట్టేసి ఫ్యాన్స్ కి తను ఒక క్లారిటీ ఇవ్వటం తోటి సమంత మ్యారేజ్ పైన ఒక క్లారిటీ కూడా రావడం కూడా జరిగింది. ఇది సమంతకి సంబంధించి మొత్తం కూడా తో పాటు ఇటు మొత్తం మిగతా టాలెంట్ ప్రతి ఒక్కరు కూడా హ్యాపీ అయితే ఉందని చెప్పవచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ వెంకట్.